నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమిళనాడు పాలిటిక్స్ లో సంచలనమైనటువంటి యాక్టర్ విజయ్ ఆయన పార్టీకి సంబంధించి టీవీకే అనేటువంటి పార్టీ పెట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే దానికి సంబంధించినటువంటి మహానాడు ఏదైతే ఉందో రెండవ మహానాడును మదురై సమీపంలో అయితే నిర్వహించారు అక్కడ నిన్న తండోపతండాలుగా అభిమానులు అయితే వచ్చారు సభ మాత్రం భారీ సక్సెస్ అని చెప్పొచ్చు కానీ రాజకీయంగా ఆయన ప్రసంగం కనుక చూస్తే అది కేవలం ఒక సినిమా యాక్టర్గా సినిమా అభిమానులను ఉర్రూతలిగించేలాగా సాగిందే కానీ అందులో ఒక జెండా లేదు ఒక అజెండా లేదు ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడో ఏమి చేయబోతాడో అనేటువంటి క్లారిటీ అయితే లేదు కానీ స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే మా సైద్ధాంతిక విరోధి అంటే మా సైద్ధాంతికంగా మాకు బీజేపీ అంటే పడదు అదేవిధంగా మాకు ఏకైక శత్రువు డిఎంకే అని ఆయనే ప్రకటించుకున్నాడు ఇది ఎంత కామెడీగా ఉందంటే డిఎంకే పార్టీ ఎప్పటి పార్టీ అది సంస్థాగతంగా చాలా బలంగా ఉన్నటువంటి పార్టీనంట తమిళనాడు నుంచి తరిమేస్తాడంట సంవత్సరం ఇప్పుడు పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అయితే 2 సార్లు బయటకు వచ్చాడు జనాల్లోకి వచ్చాడు ఇంతవరకు ఆయన ప్రజా సమస్యల మీద పోరాడింది కానీ డిఎంకే మీద డిఎంకే చేస్తున్నటువంటి అరాచకాల మీద కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పరిపాలనలో ఉన్నటువంటి లోటుపాట్ల మీద కూడా మాట్లాడిందే లేదు అంతో ఇంతో మాట్లాడుతూ ఉండేది ఆ ఏఐడిఎంకే వాళ్ళు బీజేపీ వాళ్ళే ఆ డిఎంకేకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే టక్కని ఇంత పెద్ద సభ ఒకటి పెట్టుకొని నేను బీజేపీని లేకుండా చేస్తా నేను డిఎంకేని లేకుండా చేస్తానని ఒక 4 సినిమా డైలాగులు అయితే కొట్టి వెళ్ళాడు కానీ 2 విషయాల్లో చాలా క్లారిటీగా ఇచ్చాడు అదేంటంటే మేము బీజేపీతో పొత్తు పెట్టుకోము అంటే ఏఐడిఎంకే ఏదైతే ఉందో జయలలిత పార్టీతో కూడా పొత్తులో వెళ్ళను అదేవిధంగా డిఎంకే మాకు శత్రువు అని చెప్పాడు డిఎంకేతో కూడా పొత్తులో వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి సో నేను థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎదగాలనుకుంటున్నాను 234 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చాలా క్లారిటీగా చెప్పాడు అదేవిధంగా ఆయన మదురై ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు సో ఈయనకి ఈ పొలిటికల్ కన్సల్టెంట్గా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈయనకి పొలిటికల్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి వాస్తవంగా ఆ మదురై ఈస్ట్ సీట్ ఏదైతే ఉందో అది ఒకప్పుడు కమ్యూనిస్టుల యొక్క కంచుకోట మరి ఇప్పుడు వచ్చి అక్కడ బీజేపీ కూడా బలపడుతోంది ఇప్పుడు కనుక ఈయన అక్కడ పోటీ చేస్తే ఈయన చీల్చగలిగేది కేవలం డిఎంకే ఓట్లే కాబట్టి తద్వారా బీజేపీ అక్కడ బలపడి అక్కడ ఆ సీటు గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో ఈయనకు ఎవరు సలహాలు ఇస్తున్నారో ఎవరేంది ఇంకా ప్రశాంత్ కిషోరే కదా సలహాలు ఇస్తాడు సో ప్రశాంత్ కిషోరు నిజంగా ఈయన్ని మిస్గైడ్ చేస్తున్నాడా అన్నట్లే అనిపించింది ఆ సభ సో ఈ విధంగా సిద్ధం సభలు కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నిర్వహించినటువంటి సిద్ధం సభలు ఇంకా భారీ జనాల సమీకరణ అయితే చేశారు జనాలు సభలకు వస్తే వాళ్ళైతే ఓట్లు వేస్తారని నమ్మకం లేదు సభకు వచ్చిన వాళ్ళంతా ఓట్లు వేసేటట్టు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అయి ఉండాలా సభకు వచ్చే వాళ్ళందరూ ఓట్లు అయితే వేయరు దానికి ప్రత్యక్ష ఉదాహరణ పవన్ కళ్యాణ్ అయితే రెండో ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి సో సిద్ధం సభలు అని పెట్టి సేమ్ ఫార్మెట్ ఇదే విధంగా ర్యాంపు ఇదే విధంగా జన సమీకరణ చేసుకోవడము గ్రీన్ మ్యాట్ వేసుకోవడము సోషల్ మీడియాలో కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వేసుకొని వైరల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ 10 ఓట్లు వచ్చేదానికి ఇలాంటి సభలు ఉపయోగపడవు ఇంతవరకు పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా జనాల్లో అయితే ఆ విజయ్ అనే ఆయన యాక్టివ్గా తిరిగినట్లు దాఖలాలు లేవు అదేవిధంగా క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటించడాలు కానీ లేదా డిఎంకే మీద వాళ్ళు వ్యతిరేకంగా పనిచేయడం కానీ ఎక్కడా కనబడడం లేదు సో సత్య దూరంగా ఉన్న ఆయన మాట్లాడిన మాటలకు ఆయన చేస్తున్నటువంటి పనికి ఏమాత్రం పొంతన లేదు సో ఆయన అంటాడు నేను బీజేపీకి వ్యతిరేకం అంటాడు బీజేపీకి వ్యతిరేకంగా తమిళనాడులో దాదాపు 30 పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలకు నీ పార్టీకి తేడా అయింది నేను డిఎంకే నా రాజకీయ శత్రువు అంటాడు డిఎంకేకి వ్యతిరేకంగా కూడా తమిళనాడులో 2 డజన్ల పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలకు నీ పార్టీకి తేడా అయింది సో రాజకీయాల్లో నువ్వు ఏం చేయడానికి వచ్చావనే ఆ క్లారిటీ అయితే ఇవ్వలేకపోయాడు సో మరి ఆయన 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నానని ప్రకటించారు అదేవిధంగా మదురై ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నానని స్పష్టత అయితే ఇచ్చాడు కానీ ఆయన జెండా ఏంది ఆయన అజెండా ఏంది ఆయన ఎన్నికల్లో ఇప్పుడు ఉదాహరణకు అక్కడ జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం గురించి ప్రస్తావించాడు ఈయన అధికారంలోకి వస్తే ఈయనకు ఓట్లు వేస్తే ఆ లిక్కర్ పాలసీ ఏ విధంగా తీసుకొస్తాడనేది చెప్పలేదు సో క్లారిటీ లేకుండా కన్సిస్టెన్సీ లేకుండా అయితే మాట్లాడడం జరిగింది ఇది కేవలము ఒక సినిమా సభలాగే సాగింది కానీ ఇందులో రాజకీయంగా చూడవలసింది ఏమీ లేదు ఒక్కటే క్లారిటీ ఇచ్చాడు ఒంటరిగా వెళ్తానని అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు అనే దాని మీద క్లారిటీ తప్పితే ఇక పెద్దగా చర్చించుకోవాల్సింది ఏమీ లేదు సో ప్రశాంత్ కిషోర్ని నమ్మి ఇలాంటి మదురై ఈస్ట్ లాంటి
నియోజకవర్గాన్ని ఎంచుకుంటే మదురైలో ముఖ్యంగా కుల సమీకరణాలు చూస్తారు, అదేవిధంగా మతపరమైనటువంటి సమీకరణాలు ఉన్నాయి. ఇవన్నీ కాదని కమ్యూనిస్టులు బలంగా ఉన్న చోట, డిఎంకే బలంగా ఉన్న చోట, డిఎంకేకి సంబంధించి బలమైన నాయకుడు ఉన్న చోట, ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మినిస్టర్గా కూడా ఉన్నట్టున్నాడు. సో అటువంటి చోట ఈయనకి ఆ స్థానం నుంచి పోటీ చేయడము అనేది ఎంతవరకు అది పొలిటికల్ స్ట్రాటజీనో మనకైతే అర్థం కావడం లేదు. కానీ సో మొత్తానికి సినీ నటుడు విజయ్ అయితే ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆయన పొత్తులతో వెళ్ళడంట, ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్టు కూడా ప్రకటించుకున్నాడు. అంతా బాగుంది. కానీ సో నిన్ను ముఖ్యమంత్రి చేస్తే నువ్వు ఏం చేస్తావు? నీ పార్టీకి మేము ఎందుకు ఓటేయాలి? బీజేపీకి నేను వ్యతిరేకం అంటున్నావు. ఎందుకు వ్యతిరేకం అంట ఆయన బీజేపీ కంటే? వాళ్ళు వచ్చి ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడతారు, ముస్లిం వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారు, 3 సార్లు ప్రధానమంత్రి అయినా కూడా. అంటే ఈయన ముస్లింలకి ఏం చేస్తాడో చెప్పలేదు, హిందువులకి ఏం చేస్తాడని కూడా చెప్పలేదు. అదేవిధంగా డిఎంకేకు అంకుల్ అనే పిలిచాడు ఆయన స్టాలిన్ని. సో డిఎంకేకి మాకు ఏకైక రాజకీయ శత్రువు అని ఆయన ప్రకటించుకోవడం జరిగింది. సో డిఎంకేని కాదని మీకెందుకు ఓటేయాలి? ఆ క్లారిటీ అయితే ఇవ్వలేకపోయాడు. సో చూద్దాం, మరి కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి ఖచ్చితంగా రావాలి. ప్రతి ఒక్కరూ దాన్ని ఆహ్వానించవలసినటువంటి విషయమే. కానీ రాజకీయాలు మనం అనుకున్నంత సినిమాలంత ఈజీగా అయితే ఉండవు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణలే చిరంజీవి గారి ప్రస్థానం కావచ్చు, తమిళనాడులో విజయ్ గారి ప్రస్తావన కావచ్చు, నిన్నటికి నిన్న కమల్ హాసన్ గారి ప్రస్తావన కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన కావచ్చు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. వాళ్ళ అభిమానులు కూడా కొంచెం గ్రౌండ్ రియాలిటీని తెలుసుకొని ఆ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడితే బాగుంటుంది. సో సినిమాలు రాజకీయాలు ఒకటి కాదు. సభకు వచ్చే వాళ్ళందరూ ఓట్లు వేయరు. సో ఈ క్లారిటీ ఉంటే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కొత్త వాళ్ళను రాజకీయాల్లో మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. కాబట్టి విజయ్కి అంతా మంచి జరగాలనే కోరుకుందాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.